చొప్పదండి నియోజకవర్గం రాగంపేట దేవెల్లి గ్రామానికి చెందిన చెరువు పారకం ఆయకట్టు రైతులు మత్స్య కార్మికులు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తామంతా చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. దేశాయిపేట గ్రామానికి చెందిన కొందరు రైతులు చెరువుపై దాదాపు 30 మోటార్లు బిగించి పైప్లైన్ ద్వారా నీరును వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ చెరువులోని మోటార్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లో పెట్టరాదని అన్నారు. విద్యుత్ శాఖ ఇరిగేషన్ అధికారులు విన్నవించినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. చెరువుపై 1560 కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మోటార్లు బిగించి చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మధ్య పారిశ్రామిక కార్మికులు ఆయకట్టు రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్నారని తమకు న్యాయం చేయాలని వాపోతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఆయకట్టు రైతులు కింద పారకాల వార్తలు దేశీయపడ రైతులు 35 మోటార్లు పెట్టి మీదికి తరలిస్తారు. 2 సంవత్సరాల మేము ప్రజావాణి చుట్టూ తిరగబట్టి రాగంపేట రేవెల్లే పెద్ద చెరువు ఆయకట్టు రైతులు మేము మత్స్యకారులు ఉన్నారు. 2 సంవత్సరాల 35 మోటార్లు పెట్టి తీస్తలేరు. ప్రజావానికి ఇస్తున్నాం. నీళ్ళు ఒడిచిపోతున్నాయి. కాలువ పారకం ఉండదు. దానికి వర్ష పారకమే నిండుతుంది. వర్షం లేకుంటే లేదు. ఇప్పుడు నిండలే చెరువు. సగం నీళ్ళు ఉన్నాయి. చెరువు నిండలే. తీయమంటే చొప్పానిలో మీటింగ్ పెట్టారు. ఇరిగేషన్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, కరెంటు వాళ్ళు, సిఐ 6 నెలల కింద మీటింగ్ పెట్టి 1వ నెల వరకు తీసేస్తాం పంటలు వండినాక అని అన్నారు. కానీ తీసేయలే. అయితే మా రాగంపేట రేవెల్లి పెద్ద చెరువులో అక్రమంగా నీటి పంపింగ్ చేసుకుంటున్నారు. వారు దేశీయపేట రైతులు ఒక 20-25 మంది 35 మంది మోటార్లు కలిపి 7.5 HP పెట్టి రామడుగు మండలకు అటు కొడుతున్నారు నీళ్ళు. లక్ష్మీపురం ఏరియాలో కొడుతున్నారు నీళ్ళు. అట్లా నీళ్ళు పంపింగ్ చేయడం వల్ల రైతులకు మరియు మా మత్స్య కార్మికులకు 560 మంది దాని జీవనాధారంతో బతుకుతున్నాం. మా మత్స్య కార్మికులం దాంతో నీళ్లు తక్కువై చేపల పెరుగుదల లేదు. చేపలు చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ కింది రైతులు ఇంట్లో ఆయకట్టు రైతులు కూడా ఉన్నారు. 536 ఎకరాల పార్కం ఉంది ఆ చెరువు కింద. అది వర్షాధారంతో నిండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మోటార్ల పంపింగ్ వల్ల సగం వాటర్ పడిపోయింది, లెవెల్ పడిపోయింది. ఇప్పుడు ట్యాంక్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కావున దయచేసి గత 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం కలెక్టర్ గారి చుట్టూ అందరి చుట్టూ తిరుగుతున్నాం, కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పుడు కూడా వచ్చి కరెంటులోకి ఒక అప్లికేషన్ కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు పిలిచి మన ఏడీ గారిని పిలిచి చెప్పారు, మీరు కరెంట్ మోటార్లు తీసేయాలి, కనెక్షన్ కటింగ్ చేయాలని. కానీ వాళ్ళు ఇంతవరకు పట్టించుకుంటలేరు మమ్మల్ని.